బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలోని పాసమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఇప్పటికే 24 గంటలు పూర్తయింది. ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడే ఒక 2 మృతదేహాలు బయటపడ్డాయి. దాంట్లో ఆ మృతదేహాలను పరిశీలిస్తే ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన బయటపడింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కొత్త జంట కాళ్ళ పారాని ఆరక మునిపే, ఆ పచ్చని తోరణాలు ఇంకా ఎండిపోక మునిపే, పూర్తిగా ఇంకా అసలు వారు ఒకరినొకరు అర్థం చేసుకోక మునిపే ఈ నవ జంట ఈ సిగాచి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఇప్పటివరకు ఈ మృతుల సంఖ్య 50కి చేరింది. ఆ 50లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు, నిఖిల్ రెడ్డి, సౌమ్య. నెల రోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుగుకు చెందినటువంటి ఈ ఇద్దరికి పెళ్ళయింది. అయితే ఆ నెల రోజులు పూర్తవక మునిపే ఇక్కడికి వచ్చారు, మళ్ళీ విధుల్లో చేరారు. ఇద్దరు కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి ఆ దుర్ఘటనలో ఇద్దరు కూడా ఒక్కసారిగా అగ్నికి ఆహుతి అయిపోయి ఆ చిత్రాల కింద ఈ మృతదేహాలు ఇప్పుడు బయటపడ్డాయి. చూడండి, ఆ విజువల్స్ మీరు గమనిస్తున్నారు కదా. అక్కడ నిఖిల్ రెడ్డి, సౌమ్యాలకు సంబంధించినటువంటి కుటుంబీకులు. ఇక్కడ చూడండి ఎంతలా రోధిస్తున్నారు. ఆ తల్లి ఎంత గుండె పగిలేలా ఏడుస్తుందో ఒక్కసారి గమనించండి. కాళ్ళ పారాని ఆరక మునిపే, పచ్చని తోరణాలు ఎండిపోక మునిపే వాళ్ళంతా కూడా ఇంకా పెళ్లి వేడుకలన్నీ కూడా పూర్తిగా ఇంకా ముగియలేదు. ఒకరినొకరు అర్థం చేసుకునే దశలోనే ఉన్నారు. అంతలోనే ఈ దుర్ఘటనలో ఇద్దరు, నిఖిల్ రెడ్డి, సౌమ్య ఇద్దరు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా చనిపోవడం అంటే ఇది చాలా దుర్మార్గమైన సంఘటన. నిజంగా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా మనం పరిగణించాలి. నిజంగా ఆ నవజంట ఎన్ని ఆశలు పెట్టుకుంటుంది గమనించండి. ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం, ఇద్దరికి చక్కగా ఎంతో కొంత జీతం వస్తుంది. ఆ జీతంతో కుటుంబాన్ని మంచిగా మనం ముందు తీసుకెళ్ళాలి. రేపటి రోజున ఆ పిల్లల్ని ఊహించుకుని ఉంటారు. సో భార్య పిల్లలతో ఆ నిఖిల్ రెడ్డి ఎంత మంచి జీవితాన్ని ఊహించుకుని ఉంటాడు. ఇద్దరం ఒకే దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి రోజు ఇద్దరం కలిసి వెళ్దాం, ఇలా వెళ్ళిపోదాం. ఈ తర్వాత ఈ సమయానికి ఇద్దరం ఇంటికి కలిసి రావచ్చు. ఆ తర్వాత రేపటి రోజున భవిష్యత్తు ఇలా ఉంటుంది. పిల్లల్ని చక్కని స్కూల్లో జాయిన్ చేద్దాం. ఆ తర్వాత తల్లిదండ్రులు బాగా చూసుకుందాం, మా తల్లిదండ్రులు ఇక్కడ తీసుకొచ్చుకుంటానని ఒక మంచి జీవితాన్ని, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఊహించుకున్నటువంటి ఆ నవ జంటకి అనుకోని ఒక సంఘటన బహుశా వాళ్ళు కళ్ళలో కూడా ఊహించి ఉండరు. కళ్ళలో కూడా ఈ రకంగా ఒక ఘటన ఎదురవుతుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరం కూడా సజీవంగా దహనమైపోతాం, ఇద్దరం కూడా ఆ చిత్రాల కింద పడిపోయి మా శరీర భాగాలు ఛిద్రమైపోతాయనేటువంటి ఒక భావనలో కళ్ళలో కూడా ఎవరికి రాదు ఈ ఘటన. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒకసారి గమనించండి. కొత్తగా పెళ్ళిన జంట ఈరోజు ఆ తల్లిదండ్రులకి ఎంతటి శోకం మిగిలి ఉంటుందో అర్థం చేసుకోండి. కొత్తగా పెళ్ళినటువంటి ఆ జంట ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారంటే ఎంత మంచి భవిష్యత్తుని వాళ్ళు ఊహించుకొని ఉంటారు. అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ సంఘటనతో పూర్తిగా చెల్లాచెదురైపోయాయి, పూర్తిగా ఆవిరైపోయాయి, ఏకంగా వారి ప్రాణాలే పోయాయి. నిజానికి ఈ ఇద్దరి మృతదేహాలని గమనించడం సాధ్యపడలేదు. చిత్రాల కింద ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని క్షణాల క్రితమే, నేను ఈ వార్త చెప్పిన కొన్ని క్షణాల క్రితమే ఈ మృతదేహాలు బయటపడ్డాయి. ఏంటి ఎలా జరిగిందని చెప్పి ఆ కుటుంబీకులు పిలిచి ఈ మృతదేహాలను గమనించమని అడిగినప్పుడు అక్కడ కొన్ని ఆనవాళ్ళను గుర్తుపట్టి ఆ కుటుంబీకులు చెప్పుకొచ్చారట. ఇక్కడ ఉంది మా నిఖిల్ రెడ్డి, సౌమ్యాలే అని చెప్పి ఆ కుటుంబం గుర్తుపట్టిందట. ఆ రైట్ సైడ్ బాక్స్ మీరు గమనించండి, ఎంతలా కన్నీరు ముందుగా విలపిస్తున్నారు ఆ కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు అనేది. వాళ్ళకి కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏకంగా వాళ్ళ కన్నీరు మొత్తం కూడా ఇంకిపోతోంది. అంతటి ఒక దుర్లభమైన, ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన అక్కడ చోటు చేసుకుంది. వీటన్నిటికీ చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారంగా ఆ కంపెనీ యాజమాన్యమే కారణం. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ జరిగినా, ఎప్పటికప్పుడు సేఫ్టీ చెకప్ జరిగినా ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. ఇప్పటికైనా ఇండస్ట్రీ యాజమాన్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఘటనలో మీ కుటుంబాలే ఉంటే, మీ పిల్లలే ఉంటే, మీకు సంబంధించిన బంధువులే ఉంటే ఇలా జరిగి ఉండేదా? మీకు ఒక రకంగా యాజమాన్యులం కదా, మేమంతా యజమానులం కదా, మా పైన ఎటువంటి మేమంతా లగ్జరీస్ గా ఉంటాం, కార్మికులంటే అందులో మగ్గిపోవాలి, మాకు కాయా కష్టం చేసి ఎలాగైనా డబ్బులు సంపాదించి పెట్టాలని చెప్పి ఆ కార్మికులపై నిర్లక్ష్యం చూసారా? మీ నిర్లక్ష్యమే ఇంతటి ఒక దుర్మార్గమైన పరిస్థితి దారితీసింది. అక్కడ నిఖిల్ రెడ్డి, సౌమ్యలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఈ నవజంట కోసం ఎందుకు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుందనంటే మీరు గమనించండి ఎంత చూడముచ్చటగా ఉన్నారో ఆ భార్యాభర్తలు, ఎంత చూడముచ్చటగా ఉన్నారో. ఒక నెల రోజులైనా కాలేదు, ఇంకా నెల రోజులు పూర్తవక మునిపే ఈ దుర్ఘటనలో ఇద్దరు కూడా మరణించారంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు తెప్పించే అంశమే. ఇద్దరిది కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, కడప జిల్లా జమ్మలమడుగు చెందినటువంటి ఈ ఇద్దరు కూడా సో నెల రోజులకే మృత్యువాత పడిపోయి అందరానంత దూరంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ కుటుంబం యొక్క ఒక బాధ నిజంగా
అది మనం వర్ణించలేం కూడా. సో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, రేపటి రోజున మంచి భవిష్యత్తు ఊహించుకున్నారు, చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనుకున్నారు, భవిష్యత్తులో మనకు పిల్లా పాపలు చక్కగా ఉండాలి, భవిష్యత్తులో ఈ రకంగా స్కూల్లో జాయిన్ చేయాలి, ఇద్దరు ఒకే దగ్గర ఉన్నాం, ఆ తర్వాత ఇలా లైఫ్ లీడ్ చేద్దాం, ఇలా చాలా ఊహించుకుంటుంటారు. బహుశా వాళ్ళు ఇక్కడ ఈ ఘటన తర్వాత ఆ కుటుంబం ఎంతలా బిగ్గెస్ట్ లాస్ అంటే 2 కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇక్కడ మంచి భవిష్యత్తును ఊహించుకొని ఇద్దరికి చక్కగా పెళ్లి చేశారు. బహుశా ఇది నేను ఇంకా డీటెయిల్లోకి వెళ్ళదలుచుకోలేదు, బట్ ఇద్దరు ఒకే కంపెనీలో చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం కూడా అయి ఉంటుంది. సో ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారంటే వారిద్దరి బహుశా ప్రేమ వివాహం కూడా అయి ఉంటుంది. సో ప్రజెంట్ ఈ ఘటన పైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ మహేష్, సో ఏంటి ఒకే ఘటనలో కాళ్ళపారాని ఆరక మునిపే, పచ్చని తోరణాలు ఎండిపోక మునిపే ఈ ఘటనలో నవజంట కడప జిల్లా జమ్మలమడుకు సంబంధించిన నిఖిల్ రెడ్డి సౌమ్యాలు దుర్మరణం పాలయ్యారు. ఏంటి అసలు వీళ్ళిద్దరి విషయం పైన నిజంగా ఇది తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది, కన్నీళ్లు తెప్పిస్తోంది అంశం. బికాస్ వాళ్ళిద్దరూ ఎంత ఉజ్వలమైన భవిష్యత్తును ఊహించుకుని ఉంటారు, ఇద్దరు భార్యాభర్తలు ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు. సో వాళ్ళ ఆశలు మొత్తం ఆవిరైపోయాయి. ఈ ఘటన పైన అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులు ఏం చెప్తున్నారు, నిఖిల్ రెడ్డి సౌమ్యాల కుటుంబం ఏం మాట్లాడుతోంది, నిజంగా డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో ఉండకపోవచ్చు, బట్ ఈ వార్త తెలిసిన తర్వాత అక్కడ ఎటువంటి విషాదాచారాలు అలుముకున్నాయి? ఖచ్చితంగా దేశం చలించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క చిగాజీకి సంబంధించిన కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నారు. ఈ నవదంపతులు కూడా నిఖిల్ రెడ్డి సౌమ్య ఇద్దరు కూడా నెల రోజుల క్రితం కూడా ఉద్యోగం పెళ్ళయింది వీళ్ళకు, అదే కంపెనీలో ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఇటువంటి సంఘటన జరుగుతుందని కూడా వారు కళ్ళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే వారికి సంబంధించి నెల రోజుల పెళ్ళయింది, వారు కలిసిమెలిసి ఉండాలి అని సదుద్దేశంతో ఇప్పటికే వాళ్ళు కన్న కళలు కూడా ఆవిరైపోయినాయి చెప్పుకోవచ్చు. అటువంటి సంఘటన చూసుకున్నట్టయితే ఇద్దరు ఒకటే కంపెనీలో చేయడము, అదే రియాక్టర్ పేలడము, అందులో 143 మంది ఉండడము, దీనికి సంబంధించి ఇప్పటికీ 50 మంది చనిపోయినట్టు తెలిసింది. వారి యొక్క రియాక్టర్ పేలిన విధానం చూస్తుంటే భారీ శబ్దంతో పేలిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క సంబంధించిన శవాలను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంది. DNA పరీక్షల ద్వారా కూడా శవాలను గుర్తుపట్టే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఒక శవాల కోసము ఎదురు చూస్తున్న బంధువులు ఓ రోదనగా మిగిలిపోయిందని చెప్పచ్చు. అంటే వారికి సంబంధించిన శవాన్ని వారి యొక్క అధికారులు అప్పగించే పరిస్థితిలో లేరు. వీరికి సంబంధించి చూసుకున్నట్టయితే నిఖిల్ రెడ్డి సౌమ్యాల పరిస్థితి కూడా అదే ఉంది. వారిద్దరు కూడా కడప జిల్లా జమ్మలమడుకు చెందిన వారుగా చెప్పుకోవచ్చు. వారిద్దరు నెల రోజుల క్రితం ఇద్దరికి వివాహం అయింది. అదే కంపెనీలో ఒక ఉద్యోగం చేసుకుంటూ తన జీవనాన్ని కొనసాగించాలని ముందుకెళ్తున్న పరిస్థితిలో ఇటువంటి రియాక్టర్ పేలం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం సంగారెడ్డి జిల్లాలో కూడా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే అందరూ కూడా నివ్వెరపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎవరికి కూడా రావద్దు. ఎందుకంటే ఎవరు కూడా కలలు అంటారు తన కుటుంబం బాగుండాలి అంటే నేను మంచి భవిష్యత్తు ప్రణాళికతో ముందుకెళ్తారు. ఇటువంటి సంఘటన ఒక కాళ్ళ పారాన్ని ఆరక ముందే ఈ యొక్క మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఉన్నతాధికారులు రాష్ట్రం కూడా రాష్ట్ర సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇటు సంగారెడ్డి జిల్లాధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు, ఇప్పుడు కనుక ఈ కంపెనీలో కంపెనీ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరున్న పరిస్థితి ఇంకోలా ఉండేది. బికాస్ వాళ్ళంతా కూడా చాలా ధనికులు కాబట్టి ఈ కంపెనీ యాజమాన్యానికి సంబంధించి ఏ ఒక్క బిడ్డ లేకపోతే కంపెనీ యాజమాన్యానికి సంబంధించి ఏ ఒక్కరైనా అందులో గాయపడి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ ఇక్కడ చనిపోయినంతా కూడా గడ్డు పేదరికాన్ని అనుభవిస్తున్న వారు, మధ్యతరగతి కుటుంబాలు, కార్మికులే కదా అటువంటి ఒక అలసత్వం అని చాలా క్లియర్ గా ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ఈ ఘటన గల కారణం కంపెనీ యాజమాన్యమే అని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ వరుస ఘటనలు, ఇటువంటి విషాదకర ఘటనలకు సంబంధించి కంపెనీ యాజమాన్యం ఏం చెప్తోంది? ఖచ్చితంగా జరిగిన సంఘటన బట్టి ఇప్పటికే ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. కంపెనీకి సంబంధించిన అధికారులు వస్తున్నారు. నిర్లక్ష్యం వహించారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పిన పరిస్థితి. వీరి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క 50 మంది చనిపోవడం, బలి కావడం అనేది ఈ యొక్క సిగాజీ సంబంధించిన కంపెనీ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ యొక్క కంపెనీ దగ్గర అక్కడ మార్చూరి దగ్గర చూస్తుంటే శవాలు కుప్పలుగా మిగిలిపోయాయి తప్ప విగత జీవులుగా వాళ్ళు ఏడుస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. మా శవం అని చెప్పి, మా నాన్న అని, మా అమ్మ అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ యొక్క DNA పరీక్షలు చేస్తేనే
వారి యొక్క శవాలను గుర్తుపట్టే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ రోదన చూస్తుంటే ఒక ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు మనోజ్. ఎందుకంటే ఇటువంటి సంఘటన చూస్తుంటే అక్కడ విహారంగా ఉంది. ఎందుకంటే జిల్లా అధికారులు కూడా చుట్టూ పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చి భరోసా ఇచ్చారు. కానీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఎటువంటి భరోసా ఇస్తే ఏంటని చెప్పి ప్రధానంగా బంధువులు కావచ్చు, స్థానికులు కూడా నివ్వరపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వారికి ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక పోయిన పానం తీసుకొస్తారా అన్న వాదన అయితే నడుస్తుంది. దీనికి సంబంధించి ముందస్తుగానే గతంలో ఉన్నటువంటి ఒక కంపెనీలకు సంబంధించి మానిటరింగ్ చేయకపోవడం, ఇటువంటి ఒక దుర్భర పరిస్థితి ఏర్పడింది. రియాక్టర్ పేయడం, అందులో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, 50 మంది యొక్క కుటుంబాలు కూడా రోడ్డున పడిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం పునరాలోచించాలి. ఇటువంటి రియాక్టర్లు పేరడం గతంలో కొన్ని చూసాము, కానీ ఇటువంటి పరిశీలన బట్టి చూస్తుంటే ఇది ఒక సంగారెడ్డి జిల్లాలో అందరినీ కూడా నివ్వరపోయే విధంగా ఒక 50 మంది చనిపోవడం అనేది మొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఇంకా శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నుంచి ఎటువంటి విధంగా సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి? అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే 50 మంది చనిపోయినట్టు తెలిసింది. మనం ముందుగా చూసుకున్నట్టు 56 మందిగా చెప్పుకోవచ్చు. 56 మందికి సంబంధించి వారు పరారీ అయినారు అక్కడి నుంచి. అంటే బ్లాస్ట్ అయిన తర్వాత ఆ బిల్డింగ్లలో వేరే బిల్డింగ్ లో ఉన్నవారుగా పరారీలో ఉన్నారు 56 మంది. ఈ 50 మంది మిగతాకు సంబంధించి 143 మందికి గాను మిగతా వారు ఒక సీరియస్ గా ఉంది. ఇప్పుడు మనం చూసాం ఇంతకుముందు ధృవ హాస్పిటల్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన పరిస్థితి చూసుకున్నట్టే ఆ 9 మందిలో 6 నుంచి 7 వరకు సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. వారు కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ప్రధానంగా అంతర్గతంగా తెలిసింది. కానీ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటన చేయలేదు ఇప్పటి వరకు అయితే. దీనికి సంబంధించి ఇటు ప్రణమ్ హాస్పిటల్ కావచ్చు, అర్చన హాస్పిటల్ కావచ్చు, వీరందరూ కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఆ భారీ బ్లాస్టింగ్ కు యొక్క తునాతునకైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే DNA పరీక్షలకు పోయేంత వరకు పోయిందంటే మనం కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది మనోజ్. ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేసంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. థ్యాంక్ యూ మహేష్. సో ఇప్పుడిప్పుడే ఇంకా సహాయక చర్యలు వేగవంతం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత అక్కడ అధికారులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆదేశించి సహాయక చర్యలు వేగవంతం చేసి మిగిలినటువంటి ఏ మృతదేహాలు అయితే ఆ శిథిలాల కింద పడి ఉన్నాయో వారందరినీ వెలికితీయమని చెప్పడంతో ఇప్పుడే తాజాగా ఒక 2 మృతదేహాలు బయటపడ్డాయి. దాంట్లో కడప జిల్లా జమ్మలమడుకు సంబంధించినటువంటి ఒక నవ జంట కాళ్లపారాని ఆరకమునిపే వారిద్దరు కూడా ఈ విధుల్లో పనిచేస్తూ చనిపోవడం జరిగింది. 4 రోజులు కాకమునిపే ఇద్దరు కూడా ఒకే దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఒక కన్నీటి పర్యంతం అయిపోయాకంగా గుండెలు అవిసేలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు ఆ కుటుంబీకులు. సో నిజంగా ఇటువంటి ఘటన, ఒక దుర్ఘటన ఎవరికి ఎదురు కాకూడదు. ఒకే కుటుంబంలో నుంచి ఇంత పెద్ద ఎత్తున కన్నీటి గాథను, కన్నీటి పర్యంతం అయిపోయే విధంగా వారికి ఆ చేదు అనుభవం ఎదురైతే. సో నిఖిల్ రెడ్డి, సౌమ్య ఇద్దరు కూడా 4 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు కూడా సిగాచి కంపెనీలోనే పనిచేస్తున్నారు. నిన్న రియాక్టర్ పేలిన సంఘటనలో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఒక్కసారిగా విధి నిర్వహణ ఉన్నటువంటి ఇద్దరు కూడా రియాక్టర్ పేలిపోయిన సంఘటనలో శీతల కింద పడిపోయి ఇద్దరు కూడా మరణించడం జరిగింది. నిజంగా ఇది ఒక రకంగా కన్నీళ్లు తెప్పిస్తున్న అంశమే. ఇద్దరు భార్యాభర్తలు ఒక మంచి భవిష్యత్తు ఊహించుకొని ఉంటారు. ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం, ఇద్దరం ఒకే సమయానికి వెళ్దాం, ఒకే సమయానికి వస్తాం, లేకపోతే రేపటి రోజున భవిష్యత్తుని ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలనే రకం కూడా అనేక ఆశలు పెట్టుకున్నారు, అనేక కళలుగా వాళ్ళందరూ కూడా నిర్వర్తించుకున్నారు, కళలు కన్నారు కూడా. కానీ ఆ కళలన్నీ కూడా ఒకసారి కళ్ళలు అయిపోయాయి. కనీసం వారిని ఒకరినొకరు అర్థం చేసుకోక మునిపే ఈ యొక్క దుర్ఘటనలు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది, ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ శిథిలాల కింద ఇంకా మృతదేహాలు బయటపడుతున్నాయి. మనకున్న సమాచారం మేరకు ఇప్పటికే 50 మందికి పైగా మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది.